రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలనలో భాగంగా గ్రామ వార్డు సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభలలో మొదటి రోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 223 గ్రామ సభలు, 48 మున్సిపల్ వార్డు సభలను నిర్వహించగా రేషన్ కార్డులకు 10,500, ఇందిరమ్మ ఇండ్లకు 8,029 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన, గ్రామ వార్డు సభలపై ఫోకస్. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలనలో భాగంగా గ్రామ వార్డు సభలు ఈ నెల 21 నుండి 24 వరకు నిర్వహించనున్నారు. నల్గొండ జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 21వ తేదీన 223 గ్రామ సభలు నిర్వహించాల్సి ఉండగా 223కు 223 నిర్వహించారు. అలాగే 182 మున్సిపల్ వార్డులు ఉండగా 21న 48 వార్డు సభలు నిర్వహించాల్సి ఉండగా 48కి 48 నిర్వహించారు. అడపాదడపా సంఘటనలు తప్ప గ్రామ వార్డు సభలు ప్రశాంతంగా కొనసాగాయి. కొన్ని చోట్ల జాబితాలలో పేర్లు లేవని ప్రజలు గ్రామ వార్డు సభలలో సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం గ్రామ సభలో చదువుతున్న జాబితాలోని పేర్లను అధికారులు చదువుతున్న క్రమంలో ఎంపిక చేసిన జాబితా అనుకున్న ప్రజలు కొన్ని చోట్ల అభ్యంతరం తెలుపడంతో ఇది వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చదువుతున్నవి మాత్రమేనని, ఇది సెలెక్ట్ జాబితా కాదని అధికారులు స్పష్టం చేయడంతో ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎవరి పేర్లైనా జాబితాలో రాకపోతే గ్రామసభలో ఆయా పథకాలకు దరఖాస్తులు ఇస్తే తీసుకొని వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని అధికారులు పలుచోట్ల ప్రజలకు చెప్పాల్సి వచ్చింది. ప్రత్యేక అధికారులు, గ్రామసభ బృందాలు గ్రామసభలను ఓపికగా నిర్వహించారు. ప్రజలకు ఆయా పథకాలపై ఉన్న అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసి బాధ్యతగా వ్యవహరించారు. ఈ సభలలో మొదటి రోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 223 గ్రామ సభలు, 48 మున్సిపల్ వార్డు సభలను నిర్వహించగా రేషన్ కార్డులకు 10,500, ఇందిరమ్మ ఇండ్లకు 8,029 దరఖాస్తులు రాగా మొత్తం 18,529 దరఖాస్తులు వచ్చాయి. ఇంకా 3 రోజుల పాటు ఈ గ్రామ వార్డు సభలు నిర్వహించాల్సి ఉండడంతో దరఖాస్తులు 1,00,000 వరకు రావచ్చని అంచనా.